యాళ్లకు జీతం తీసుకుంటున్నందుకు ఒక్క నాడన్న టైంకి వద్దాము వార్త తెద్దాము అన్న జాసే ఉండదు మన రాజేష్ గానికైతే. ఇప్పటిదాకా పత్తకలేడు, మరి ఎటు పోయిండో యాడ ఏమాగం చేస్తుంది. ఇదేంది రాజేష్ గారు కనబడుతుడు అనుకుంటే శ్మశానం కనిపిస్తున్నది. వీడు ఏడున్నాడు అసలు? అన్నా అదే పనులున్నా అన్న, దొరకంగానే చెప్తా. ఓర్ వారిగా గా సమాధుల నడుమ ఏం చేస్తున్నావురా నువ్వు? గోరీల మీద కూర్చొని గోళీలాట ఆడదామని వచ్చిన. గోళీలు ఆడితే నీ నోట్లే గోళీలు వేసే కాడికి వస్తుంది. నడుము ముందు దాని నుంచి. ఆగు, ఎండిపోయిన మర్రి ఊడ ఎంటికలు వేసుకొని వడుతున్నావు ఒకటే. నాయే ఎండిపోయిన మర్రి ఊడ ఎంటికల, నీయే మొలకరాని ఏరెంటికలు. హలో అన్న అదే పనులున్నా అన్న, ఇప్పటికి 4 శ్మశానాలు తిరిగినా ఎక్కడ దొరుకుతలేదన్నా. ట్రై చేస్తున్నా, దొరకంగానే చెప్తా. అగో ఏందో దొరుకుతలేదు అంటున్నాడు. కొంపదీసి శాతపడి తెచ్చేందుకు ఎంటికలు గోర్లు ఎత్తుకుపోతున్నాడా ఏంది? ఏంది నీ లొల్లి? శిక పెట్టుకున్న శంకిని దయ్యం ముఖం వేసుకొని ఏందిరా ఊకుంటా అంటే ఊకే దయ్యం దయ్యం అంటున్నావు? నువ్వే భూతాన్వి, పిశాచివి. మరి లేకుంటే నేనేమన్నా సమాధుల మీద కూర్చొని సమోసాలు తింటున్నానా? సమస్యలున్నా అంటే సతాయిస్తావేంది? నాకు అర్థం కాదు. సమస్యనా? తెలిసిన అన్నోళ్ళ పెద్ద ఆయన చచ్చిపోయిండు పాపం. ఆయనకు ఆఖరి కార్యాలు చేసి సమాధి కడదామంటే జాగలేక జర్ర ఏ శ్మశానంలో ఖాళీ ఉన్నదో కనుక్కొని రమ్మంటే వచ్చినాయి. ఇగో తిరుగుతున్నాయి. అదేమన్నా కిరాయిల్లు అనుకుంటున్నావా? ఖాళీగా ఉన్నది ఎతికేతందుకు కిరాయి కొంపలు దొరుకుతున్నాయి బాగానే, కాష్టమే దొరుకుతలేదు శానా జాగల్లా. అదేంది ప్రతి ఏరియాలో ఒక గ్రేవ్ యార్డ్ ఉంటది కదా? ఉన్నాయి, కానీ అవి నిండిపోయి పూడ్చిపెట్టే జాగలేక సమాధులు కట్టే స్థలం లేక గోస పడుతున్నారు జీవిడిచినోళ్ళ ఇంటోళ్ళు. నిజమా? అంటావి. ఇంకా గుంటూరు ఆనందపేటలను అయితే శ్మశాన వాటిక ఖాళీ లేక అపార్ట్మెంట్ల కదా ఫ్లోర్లు కట్టినట్టు సమాధి మీద సమాధులు కడుతున్నారట. ఇంకా హైలైట్ ఏం తెలుసా? పూడ్చిపెట్టేదందుకు జాగలేక ఉన్న వేరేటోళ్ళ సమాధి మీదనే శవపేటిక పెట్టి అది అట్లనే ఉంచి దాని మీద మళ్ళీ ఒక సమాధి కడుతున్నారట. చూడబోతా అంటే రేపట్ల అసలు 6 అడుగుల జాగ దొరకడు ఆగమే ఉన్నది కదా. వాస్తవానికి అయితే ఆల్రెడీ గోరంట్లలో 11 ఎకరాల భూమిని శ్మశాన వాటిక కేటాయించిండ్రట. కానీ ఏదో కోర్టు కేసు ఉండి ఆగిందట. అది బతికినా సుఖం లేదు, సచ్చినా సుఖం లేదన్నట్టు పానం పోయిన మనిషిని పాతి పెట్టే జాగ దొరుకుతలేదంటే సూడిగా. అందుకే కదా ఆల్రెడీ ఇంటికాడికే వచ్చి ఖననం చేసే వెహికల్స్ వచ్చినాయి మార్కెట్లకు. అదే కదా ఇందాక అన్నావు కదా నువ్వు, అదేమన్నా కిరాయి కొంపనా అని. రేపట్ల ప్రైవేటు శ్మశాన వాటికలు వెలిసి సమాధులకు జాగ కిరాయికి ఇవ్వబడును అని బోర్డులు పెట్టి కట్టిన అమౌంట్కు గిన్నేళ్ల వరకు వ్యాలిటీ ఉంటుంది. అది అయిపోయినాక రెన్యువల్ చేసుకోవచ్చు. చేసుకోకుంటే ఆ జాగను వేరేటోళ్ళు సమాధి కట్టుకునేందుకు ఇస్తాము అని బిజినెస్లు కూడా చేస్తారు కావచ్చు అనిపిస్తున్నది. కానీ రాజేష్ అన్నట్టు రానున్న రోజుల్లో నిజంగానే గసోన్ రోజులు వస్తాయేమో కదనుల్లా. హలో లేదన్నా, ఇంకా ఒక్క ఆప్షన్ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ కొన్ని సమాధులు కట్టేసి ఉన్నాయి అన్న. దాని మీద మీరేమన్నా కట్టుకుంటానంటేనేమో ఇక్కడ ఈ సమాధి ఇవ్వల్ది ఆ డీటెయిల్స్ కనుక్కుంటా అట్లనే కాపర్ తోటి మాట్లాడొస్తా. ఏమంటావు మరి? సరే తీసుకురా, ఏం చేస్తాం మరి. సరే వస్తున్నా.